హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడైతే చూపించబోతున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి కస్టమర్ ఏంటంటే మామూలు బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇప్పుడు మామూలు బ్లౌజ్ ఇచ్చేసి ఫ్రిన్స్ కట్ కుట్టమన్నారు. అది ఎలా అనేది మనం వీడియోలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి 3 బ్లౌజులు అండి వీళ్ళవే. 3 కూడా ఒకదానిపైన ఒకటి వేసేసుకున్నానండి. ఇక్కడ నేను అంటే ఒకటే సైజు కదా, ఇంకా ఒకరివి అయినప్పుడు ఇలా కట్ చేసేసుకోవచ్చు, మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫోల్డింగ్ వచ్చేసి మీరు ఎటైతే ఉన్నారో అటు పెట్టుకోండి. ఓపెన్ ఏమో మీకు ఆపోజిట్లో పెట్టుకోండి క్లాత్ని. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక లైన్ వేసుకుంటున్నాను. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే మనం నడుం పట్టి పట్టుకున్నప్పుడు కింద ఒక 1/2 ఇంచ్ పట్టుకుంటాం కదా, ఆ మార్కింగ్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని వెనుక పార్ట్ ఇలా మడత పెట్టుకొని వాళ్ళ స్టిచ్చింగ్ ఉంది కదండి, అక్కడికి ఒక మార్కు, అలానే ఇంకా టేప్ తోటి 1 ఇంచ్ గ్యాప్లో ఇంకొక మార్కు. ఈ 1 ఇంచ్ ఏంటంటే వెనక డాట్స్ కోసం. ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్లో ఇంకొక మార్కు. ఈ 2 ఇంచెస్ ఉన్నది ఏంటంటే ఖర్చు కోసం అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది మీకు. ఇక్కడ వచ్చేసి కింద 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని సైడ్ ఓన్లీ హ్యాండ్ వరకునే చంక కుట్లు ఉన్నాయి కదా, అక్కడ వరకునే కొలుసుకొని మార్క్ చేసుకున్నాను. అలానే బ్లౌజ్ హైట్ కింద 1/2 ఇంచ్ కామన్గా వదిలేసుకోవాలి, పైన కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ని వెనుక పార్ట్లాగా రౌండ్ నీట్గా ఫోల్డ్ చేసుకోండి. వాళ్ళ రౌండ్ ఎంత ఉందో చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు చుట్టూ కూడా ఎక్స్ట్రా పట్టుకుంటాం కదా. ఇక్కడ వీప్ కప్ ఎంత ఉందో చూసుకొని పైన కూడా ఒక 1/2 ఇంచ్ పైకే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి కింద 2.5 తీస్తున్నానండి, పైన వచ్చేసి 2 తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే రౌండ్ నెక్ కదండి, కొంచెం పాట్ నెక్లా తీయాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే పైన ఏంటంటే భుజాలు జారకుండా 2 తీసుకున్నాను అంతే, కింద వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇప్పుడు వీటిలోనే మనం మొత్తం షోల్డర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 5.30 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఇదే 6 ఇంచులు మళ్ళీ ఇటు కలుస్తుందో లేదో కూడా చూసుకోండి. స్ట్రైట్గా ఉండాలి కదా, సైడ్ మనం కొలుసుకునే దానికి అటు 6 ఇంచుల దానికి స్ట్రైట్గా కలుస్తుందో లేదో చూడండి. ఒకవేళ పైకి కిందకి అయితే కొంచెం దించుకోండి. ఇక్కడ వచ్చేసి ఇలా చంక లోపల 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్ తిప్పేసుకోండి. ఈ 2 గీతలకు కూడా టచ్ అవ్వాలన్నమాట. మనకి ఆర్మ్ స్కేల్ ఉంది కదా, టచ్ అవనిచ్చేసి ఇలా రౌండ్ తిప్పేసుకోండి. ఇక్కడ వచ్చేసి భుజం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం. అలానే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి ఇలాగా. అలానే ఖర్చు దగ్గర ఒక లైను, ఇక్కడ వాళ్ళ కుట్టు ఎక్కడైతే వస్తుందో అక్కడ టేప్ పెట్టేసి మధ్యలోకి పెట్టేసుకుని ఇక్కడైతే నడుము వెనక డాట్స్ వస్తాయి కదా, అక్కడైతే మార్క్ చేసేసుకున్నాను. మనకి ఒక 8 ఇంచులు వచ్చింది అనుకోండి నడుము, మనం ఇలా టేప్ పెట్టినప్పుడు అంటే 8లో సగం అన్నమాట. ఇక్కడ వచ్చేసి నెక్ పాట్ షేప్ అయితే నేను డ్రా చేస్తున్నానండి. ఇట్లా కొంచెం బయటికి, ఇక్కడి నుంచి కొంచెం బయటికి రావాలి. 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ వాళ్ళ బ్రాడ్ని బట్టి. పైన వచ్చేసి మనం థ్రెడ్స్ ఎక్కడైతే వేసుకుంటాం 3 ఇంచెస్ దగ్గర కదా, అక్కడి నుంచి ఇలా షేప్ అనేది మనకు తిరగాలన్నమాట. 3 ఇంచెస్ దగ్గర నుంచి అటు వచ్చేసి లోపలికి ఒక 3/4 ఇంచ్ వరకు లోపలికి తీసుకున్నానండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి బయటికి ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఇక్కడ లోతు అయితే కొంచెం ఇలా షేప్ అనేది తిప్పుతున్నాను. కింద నుంచి 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా రౌండ్ తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడైతే వెనక డ్రాయింగ్ అయిపోయింది కదా, ఇదిగోండి. ఇక్కడి నుంచి కొంచెం ఇంకా బ్రాడ్గా కావాలనుకున్నప్పుడు ఇంకా బ్రాడ్గా తీసుకోవచ్చు అనమాట. వెడల్పుగా వేసుకుంటారు కదా కొంతమంది, వాళ్ళకి. ఇదిగోండి, చాలా సింపుల్గా అయితే మనం పాట్ నెక్ అయితే డ్రా చేసుకొని కట్ చేసేస్తున్నాను. మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి
ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. మన బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఒకటి వేసుకొని ఫ్రంట్ కూడా క్రాసింగ్ కదండి, మామూలుగా స్ట్రైట్గాని. ఇక్కడ వచ్చేసి ఈ బ్లాక్ రెడ్ కొంచెం ఎక్కువనే ఉన్నాయండి. ఎల్లో వచ్చేసరికి చాలా తక్కువ పీస్ వచ్చిందనమాట. ఇక్కడ ఓపెన్ ఎప్పుడు కూడా నేను ఆపోజిట్లో వేసుకున్నాను. ఫోల్డింగ్ నేను కూర్చున్నప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అంతే అండి. ఓపెన్ ఎప్పుడు కూడా ఆపోజిట్లో వేసుకున్నాను. ఫోల్డింగ్ ఉన్నదేమో మనం ఎటైతే నించున్నామో అటు పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి వెనక పార్ట్ ఎంతైతే ఉందో అంత డ్రా చేసేస్తున్నాను. ఆల్రెడీ ఫ్రిన్స్ కట్ కాబట్టి మనకి స్టిచ్చింగ్కి కొంచెం కావాలి, ఖర్చు ఎక్కువనే పెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చుట్టూ కూడా డ్రా చేసేసాను. ఇక్కడ నెక్ వెనక పార్ట్ తీయక ముందుకే నెక్ చెక్ చేసుకోండి ఒకసారి. పైన స్టిచ్చింగ్కి వదిలిపెట్టేసుకోండి, 1/2 ఇంచ్ పట్టుకుంటాం కదా, అది వదిలిపెట్టేసుకొని కింద మళ్ళీ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇలా 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా ఒక స్క్వేర్గా గీసేసుకొని ఈ మధ్యలో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని, 1 ఇంచ్ కాకపోతే ఒక 1/2 ఇంచ్ దగ్గర తీసుకోండి. రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇట్లా రౌండ్ గీసేసుకోండి ఫ్రంట్ నెక్. ఇక్కడ వచ్చేసి ఫ్రిన్స్ కట్కి ఏంటంటే మామూలు డీప్ నెక్కే తీసుకున్నారండి. అలానే ఉక్సులు పట్టి కాజా పట్టి కావాలని అడిగారనమాట మనకి కస్టమరు. ఉక్సులు పట్టి కాజా పట్టి పెట్టాలి, అలానే ఫ్రిన్స్ కట్ కూడా రావాలన్నమాట. ఇక్కడైతే స్క్వేర్గా గీసేసుకోండి, ఎందుకంటే మనకి ఫ్రిన్స్ కట్ కదా తెలియడం కోసం. ఇక్కడ వచ్చేసి లోత్ అయితే తీసుకుంటున్నాను. పైనుంచి కిందకు కొలుసుకోండి, ఒక 3/4 ఇంచ్ వరకు లోతు. వీళ్ళ నడుము వచ్చేసి 32 అండి, 32 సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఎలాగో మనకి అటువైపు ఒక 1/2 ఇంచ్ ఉందండి ఎక్స్ట్రా. అదేంటంటే మనం మధ్యలో ఫ్రిన్స్ కట్ పట్టుకున్నప్పుడు సరిపోతుంది అనమాట. ఇంకా అంతకని ఎక్కువ ఏం పట్టట్లేదు నేను. చూడండి, ఇక్కడ వాళ్ళ డాట్ వెడల్పు ఎంత ఉందో చూసుకోండి. ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ వదులుకొని మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే 1/2 ఇంచ్ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం కదా, అది వదిలిపెట్టుకొని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన షోల్డర్ నుంచి వాళ్ళ పెద్ద కుట్టు హైట్ ఎంత ఉందో చూసుకొని అక్కడ వరకు అయితే మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసేసుకొని వాళ్ళ పెద్ద కుట్టు హైట్ ఎంత ఉందో అంతా మార్క్ చేసుకున్నాను కదా పైనుంచి. ఇప్పుడు వచ్చేసి ఈ కుట్టు వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకున్నాను. కుట్టు వెడల్పు వచ్చేసి మనకి 2 ఇంచెస్ అండి వాళ్ళకి. ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్ కలుపుకున్నాను. అది మడత మీద కొలిసాం కదా మనం, అందుకనేసి 2 ఇంచెస్ వచ్చి. మడత మీద ఏంటంటే 1 ఇంచ్ వస్తుంది, మనం ఇటు అటు కూడా పెట్టుకుంటే 2 ఇంచెస్ సరిపోతుంది అనమాట. ఇక్కడ కొంచెం వరకు పైన గీత గీసుకొని ఇలా స్కేల్ తోటి, ఆర్మ్ స్కేల్ ఉంది కదా దీంతో ఇలా కొంచెం క్రాస్గా రానిచ్చేసేయండి. షేప్ అనేది తిరగాలి అనమాట. ఇక్కడ కొంచెం నేను చేతితో కూడా మళ్ళీ తిప్పుతున్నాను. ఇలా వచ్చేసి ఇంట్లో కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని మన నార్మల్గా శంఖలో డాట్ వేస్తాం కదండి, అక్కడి నుంచి ఇందులో కలిపేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి, ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే నేను కట్ చేయట్లేదండి, కుట్టేటప్పుడు కట్ చేస్తాను. అలాగే ఈ 3 బ్లౌజులు కూడా నేను ఎలా కుట్టాను అనేది కూడా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో, చూడండి మీకు ఎట్లా కుట్టాను అనేది. ఇప్పుడు ఏంటంటే కట్ చేసేసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ వేయట్లేదు కదండి, ఎంత పొడవుందో చూసుకొని ఇక్కడైతే ఒక 1 ఇంచ్ పైకి ఇట్లా మార్క్ చేసేసుకున్నాను. కొంచెం కర్వ్ షేప్లో ఇచ్చేసాను అనమాట. అటు సైడ్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాను. ఇంకా మనకి మధ్యలో కుట్లకి సరిపోతుందండి, ఎక్కువ ఖర్చే ఉంది కాబట్టి. అటు అలాగా 1/2 ఇంచ్ వచ్చింది కాబట్టి మరి ఎక్కువ లేకుండా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మనం ఆల్రెడీ ఉంచుకున్నాం కదా ఖర్చు కోసం, అక్కడ మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇంకా బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం వెడల్పు తీసుకోవాలి. ఇక్కడ ప్రిన్స్ కట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నార్మల్గానే ఉంది కాబట్టి నేను ఎక్కువ వెడల్పు తీసుకోవట్లేదు. అలానే నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా కటింగ్ లేకుండా కూడా మనం
స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వీళ్ళకి కటింగ్ చేశానులేండి. అది ఎలా అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు నేను. ఇక్కడైతే మార్క్ చేసుకున్న ప్రకారం అయితే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి కావాలన్నారు కాబట్టి మనకి ఓపెన్ వస్తుంది. అదే ప్రిన్స్ కట్కి ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ రాదు. మామూలుగా అయితే మనం ఫోల్డింగ్ వైపు తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ సైడ్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఫ్రంట్ వద్దు బ్యాక్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ 3 బ్లౌజులకి కూడా మార్కింగ్ వేసేసుకుంటున్నానండి. ఇక్కడ ఓపెన్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాము, అలానే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి చేతులు. అసలు నార్మల్గా అయితే ముందు చేతులు తీస్తానండి, మామూలుగా కట్ చేస్తే. ఇక్కడ ఏంటంటే మనకి బ్లౌజ్ లైనింగ్ తక్కువ ఉంది కదా, అందుకనేసి నేను ముందు ఫ్రంట్ పార్టు అలానే బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకున్నాను. ఎల్లో అయితే మనకి మిగలలేదండి, ఈ 2 బ్లౌజులకి మిగిలిందనమాట. అందుకనేసి వీటికి చేతులు తీసేస్తున్నాను. ఎల్లోకి ఏంటంటే ఆల్రెడీ సైడ్ ముక్కలు మిగిలినాయి కదా, వాటిని నేను జాయింట్ చేస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఎలాగో మనకు పైపింగ్ వేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ సరిపోతుందండి. పైపింగ్ వేయకుండా ఎమింగ్ చేసేటట్టయితే 1 ఇంచ్ వరకు తీసుకోండి మడుచుకోవడానికి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ కుట్ల దగ్గర కంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాను. ఇలా ఫింగర్ పెట్టుకొని వాళ్ళ ఎక్కడి వరకు అయితే ఉందో రౌండ్ చూసుకొని డ్రా చేసుకోండి. ఇట్లా కట్ చేసేసిన తర్వాత చంకలో చిన్న చిన్న ఆతుకులు పడతాయండి, కుట్టేటప్పుడు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేస్తున్నానండి. ఇలా 3 బ్లౌజులు కూడా ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నాను మళ్ళీ అన్ని బ్లౌజులకి కూడా. అలాగే ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ కూడా పెడతాను నేను ఈ బ్లౌజులవి, మిస్ కాకుండా చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం బ్లౌజులన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకున్నాం కదండి. ఇక్కడ వచ్చేసి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మీకు ఇందులోది. మనం 3 బ్లౌజులు కట్ చేసుకున్నాం కదా, అందులో ఒక బ్లౌజ్ అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అలానే ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా వస్తుందండి. వెనకాల వచ్చేసి పాట్ నెక్ అనమాట. ఇక్కడైతే నేను పైపింగ్ ముందే ఇన్విజిబుల్ పైపింగ్కి ఏంటంటే లైనింగ్ కుట్టేసుకోవాలండి. ఆల్రెడీ మనం పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలో మన వీడియోస్లో చూసాం కదా. మనం ఏదైతే కలర్ పైపింగ్ వేయాలనుకుంటున్నామో వాటిని క్రాస్గా కట్ చేసుకోవాలండి. ముక్కలు 1.5 వెడల్పు కట్ చేసుకొని క్రాస్గా దాని మధ్యలో థ్రెడ్ పెట్టేసుకొని మనం థ్రెడ్ అయితే ఫస్ట్ కుట్టేసుకుంటాం కదా, ఆ రెడీ చేసుకున్న దాన్ని ఇలా మనం ఇప్పుడు నేను ఎలాగైతే కుట్టానో ఫస్ట్ లైనింగ్కి అలా మనమైతే కుట్టుకోవాలండి. స్ట్రైట్ పీసులు అయితే తీసుకోవద్దు, క్రాస్ పీసులు తీసుకోవాలి. ఇలా రౌండ్ నెక్లు తిరగాలంటే ఇక్కడ వచ్చేసి ముందు లైనింగ్ కుట్టేసుకున్నాం కదండి, దానిపైన మెయిన్ క్లాత్ వేసి కుట్టేసాము. మెయిన్ క్లాత్ ఏంటంటే రాంగ్ సైడ్ కుట్టుకోవాలండి. మనం ఇట్లా తిప్పినప్పుడు మంచిది అనేది పైకి వస్తుంది అనమాట. ఇలా చిన్న చిన్న అక్కడక్కడ టాకాలు ఇచ్చేసుకొని ఇక్కడ చూడండి ఇలా తిప్పినప్పుడు మనకి పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. లోపలే మీకు బయట కానీ కుట్లు కనపడవు అనమాట. దీన్ని ఇన్విజిబుల్ పైపింగ్ అంటారనమాట దీన్ని. ఇట్లా మీకు మళ్ళీ ఇంకొక అనుగుడు కుట్లాడి తీసేసుకోండి. ఇక్కడ వచ్చేసి పాదం మీకు నార్మల్ పాదంలో అనిపిస్తుంది కదా, అదేం లేదండి. ఇదేంటంటే మన పైపింగ్ పాదమే అనమాట. ఇటు సైడు అటు సైడు మనకి ఎటువైపు కావాలంటే అటువైపు కుట్టుకునే విధంగా ఉంటుంది అనమాట ఈ పాదం. పైపింగ్ పాదం అనమాట ఇది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా నేను స్టిచ్ వేసేస్తున్నాను. ఈ పాదం కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను మీకు. పైపింగ్ పాదం 2 సైడ్స్ ఉంటాయి అనమాట. మనం ఏంటంటే ఇటు లెఫ్ట్ది రైట్ది అలా విడివిడిగా కొనుక్కుంటాం కదండి సింగిల్ పాదం, అలాంటి దాంట్లోనే ఇది మార్చుకోకుండా 2 సైడ్స్ ఉంటాయి అనమాట. ఇటు అటు కూడా కుట్టుకోవచ్చు మనం పైపింగ్. ఇక్కడ వచ్చేసి కటింగ్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి. దీని కటింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను.
అంటే ఫస్టే కట్ చేసుకోకుండా ఇట్లా లైనింగ్ అతికేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. కన్ఫ్యూజ్ అయిపోకుండా ఉంటారు కొత్త వాళ్ళైతే. ఇలా చేయండి, మీకు ఎప్పుడన్నా బాగా ఉపయోగపడుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను. లైనింగ్ మెయిన్ క్లాత్ విడిపోకుండా స్టిచ్ వేసేసుకున్నా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే. ముందు కూడా కట్ చేసేసుకుంటే ఏంటంటే కొత్త వాళ్ళు కొంచెం ఎలా అతుక్కోవాలనేది కన్ఫ్యూజ్ అయిపోతారనమాట, ముందుకి వెనక్కి. కొత్త వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ఇక్కడ కూడా వచ్చేసి పైపింగ్ అయితే వేస్తున్నానండి ఫ్రిన్స్ కట్కి. ఇక్కడ మధ్యలో వస్తుంది అనమాట. ఇటు సైడ్ కూడా సేమ్. ముందు ఈ థ్రెడ్ పైపింగ్ కుట్టేసుకొని దీనిపైన ఆ పీసులు ఉన్నాయి కదా మనం పక్కన పెట్టుకుని అవి కుట్టేసుకుందాం. చూసుకోండి, దేనికి దానికి ఇలా చంక రౌండ్ తెలుస్తుంది కదా మనకి కింద కట్ చేసుకునేది. అలా చూసుకొని ఈ రెండిట్ల మధ్యలో చిన్న సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, రెండు మధ్యలో సమానంగా పట్టుకొని మనకి కత్తిరితోటి అయితే చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో రెండు కూడా కరెక్ట్గా కొలుసుకొని ఈ పైనుంచి అయితే స్టిచ్ వేసేస్తున్నాను. ఇదిగోండి, పావించి మాత్రమే పట్టుకున్నాను. డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనకు నీట్గా చూసారా ప్రిన్స్ కట్కి పైపింగ్ ఎలా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా వేసుకోవాలన్నమాట. ఎప్పుడన్నా మళ్ళీ పైపింగ్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా వేసుకోవాలండి. ఇటు కూడా సేమ్, అటు ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో ఇటు కూడా సేమ్ సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇక్కడ సిజర్ ఘాట్లు చిన్న చిన్ని ఇక్కడ నుంచి కొలుసుకొని సేమ్ డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. సింగిల్ స్టిచ్ కాకుండా, సింగిల్ ఏంటంటే మనం వేసుకున్నప్పుడు టైట్గా ఉంటుంది కదా, ఒక కుట్టు ఉంటే ఊడిపోతుంది అనమాట, అందుకని డబల్ వేసుకోండి. ఇక్కడ లైన్ చేసుకోండి. ఎగుడు దిగుడు అనిపిస్తే స్ట్రైట్గా లైన్ చేసుకోవాలి. ఇట్లా ఇలా పైపింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద కూడా నేను పైపింగ్ వేసేస్తున్నానండి. ఇదేంటంటే కోరా పీస్ తీసుకున్నాను, అందుకనేసి స్ట్రైట్గా కుట్టి లోపలికి పెట్టేస్తున్నాను. కోరా పీస్ కాకపోతే మీరు చివరిన చిన్న మడత వేసుకోవాల్సి వస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మనం థ్రెడ్ పెట్టలేదు కానీ థ్రెడ్లానే వేసుకోవాలన్నమాట. థ్రెడ్ ఉన్నట్టుగానే పైపింగ్ సన్నగా వేసుకోండి. ఇక్కడ లోపల ఉన్నది ఎమింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా మిషన్ కుట్టైనా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాజా పట్టీ అయితే కుడుతున్నానండి. కాజా పట్టీ ఇలా కింద నుంచి పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైన బయటికే ఉంచుకోండి. క్లాత్ ఎక్స్ట్రా పైన కూడా ఎక్కువ ఉంచుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పైపింగ్ వేసేసాం కదా. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేయడమే. ఈ పైనకి వచ్చేసరికి లోపల మడతెట్టేసుకోండి. ఇక్కడ కూడా సమానంగా స్టిచ్ వేసేసుకోండి. ఒక పావు ఇంచు గ్యాప్లో ఇంకో స్టిచ్. ఇక్కడ వచ్చేసి మనకి కాజాలు వస్తాయి, కాజా పట్టీ కదా. నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి రైట్ సైడ్ వేస్తున్నాను. సేమ్ ఇంక మనం బ్లౌజు ఎట్లా నార్మల్ బ్లౌజ్ కుట్టుకుంటామో అట్లానేనండి. ఏమంటే దానికి పెద్ద కుట్టు, అలాగే మిడిల్ కుట్టు, అలా చంకలో నుంచి ఒక కుట్టు వస్తుంది. ఇంకా ఈ ప్రిన్స్ కట్కి ఏంటంటే ఒకటే కుట్టు. ఇలా కొంతమంది ఏంటంటే ఉక్సులు పట్టి కాజా పట్టి ఫ్రంట్ వద్దు బ్యాక్ పెట్టమంటారు. అలాంటి వాళ్ళకి ఎలాగ అడిగిన వాళ్ళకి అలా పెట్టేయాలండి. వీళ్ళు ఏంటంటే మాకు ఫ్రంట్ కావాలి కానీ ప్రిన్స్ కట్ కావాలన్నారనమాట, అందుకనేసి మనం ఇలా స్టిచ్ చేస్తున్నాము. ఇదిగోండి, ఉక్సులు పట్టి కాజా పట్టి సమానంగా అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్ కూడా సేమ్ అండి. ఈ పైపింగ్ రెడీ, ముందే లైనింగ్ కుట్టేసుకోవాలి. థ్రెడ్ ఉన్నది కదండి, థ్రెడ్ లోపలికి వచ్చేటట్టు కుట్టుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ పైపింగ్ క్లాత్కి ఏంటంటే హాఫ్ ఇంచ్ ఉంచుకుంటాం కదా, అదే హాఫ్ ఇంచి మనం కింద లైనింగ్ కూడా పట్టుకొని రెండు కూడా సమానంగా ఉండేటట్టు పట్టుకొని చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకోవడమే. చూస్తున్నారా, నా అది మిషన్ పాదం బాగా గమనించినట్లయితే పైపింగ్ పాదమేనండి, ఇది పైపింగ్ వేయడానికి అనమాట. మళ్ళీ లైనింగ్ చుట్టూ జాయిన్ చేయడానికి వేసేటప్పుడు పాదం అనేది నేను మార్చేస్తాను. దీని మీద కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ నాకు ఎందుకో
మామూలు పాదం పెట్టి వేస్తేనే నచ్చుతుంది అనమాట. ఓన్లీ ఈ పాదం ఏంటంటే పైపింగ్ వరకునే వాడతానన్నమాట. ఇదిగోండి, మెయిన్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను. మనం ఉల్టా అయితే తిప్పినప్పుడు మళ్ళీ తిప్పినప్పుడు మంచిది పైకి వస్తుంది. ఇక్కడ కూడా చుట్టూ ఇట్లా ఘాట్లు పెట్టేసుకోండి. ఇదిగోండి, పైపింగ్ అంతా లోపల నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీని పక్కన కూడా ఒక అనుగుడు కుట్లాడిది అయితే వేసేస్తున్నాను. మీకు ఇలా కుట్టు ఇష్టం లేకపోతే ఐరన్ కూడా చేసేసుకోవచ్చండి. ఐరన్ బాక్స్ పెట్టేసుకొని మనం పామినట్లయితే నీట్గా ఇంకా కుట్టు వేయకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం వేసే కుట్టు కూడా మరీ బ్లౌజ్ మీదకి రాకుండా కొంచెం థ్రెడ్కి అలానే మెయిన్ క్లాత్కి గ్యాప్ ఉంటుంది కదండి, మధ్యలో పడేటట్టు వేసుకోండి. ఇక్కడైతే వెనక పార్ట్ కూడా మనం పైపింగ్ వేసేసుకున్నాం కదండి, ఇన్విజిబుల్ పైపింగ్. ఇప్పుడు దీని చుట్టూ కూడా మనం జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేసాను. తీసేసిన తర్వాత ఇప్పుడు వెనక డాట్స్ అయితే వేస్తున్నానండి. ఇంకా జాయింట్ చేసి మనం అది కట్ చేయడమే కదని మీకు అందరికీ వస్తుంది కదని ఇంకా అది చూపించలేదండి. ఆల్రెడీ లైనింగ్కి మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ తీసుకోవడం అంతే, ఇంకేమి ఉండదు. ఇక్కడ వచ్చేసి వెనక కూడా నేను పైపింగ్ వేసేస్తున్నానండి నడుముకి. ఇక్కడ ఏంటంటే మనకి కూర లేదు కాబట్టి చిన్న మడత వేసి కుట్టాను. కుట్టిన తర్వాత ఇప్పుడు సేమ్ పైపింగ్ వేసుకున్నట్టే నీట్గా సన్నగా వేసేసుకోండి. థ్రెడ్ పైపింగ్ లానే ఉంటుంది అనమాట చూడ్డానికి. ఇదిగోండి, ఎక్కడికక్కడ మనకు పైపింగ్లు వేసినాం కాబట్టి బ్లౌజ్ అనేది తొందరగా కొంచెం టైం పడుతుందండి. కానీ ఇలా పైపింగ్లు వేసి మనం ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా అడిగినా కానీ వాళ్ళు ఇస్తారనమాట, ఎందుకంటే పైపింగ్ వేసాం కదా. ఇక్కడ వచ్చేసి మధ్యలో థ్రెడ్ పెట్టుకుంటూ చేతులకి ఏంటంటే స్ట్రైట్ పీస్ ఉన్నా పర్వాలేదండి. చేతులకి అలానే నడుముకి వేసాం కదా, నడుము దగ్గర ఇలాంటి వాటికి స్ట్రైట్ పీస్ ఉన్నా ఏం పర్వాలేదు. ఓన్లీ రౌండ్ నెక్లు తిరిగే దగ్గర మాత్రమే మనం క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చేతికి లైనింగ్ కూడా వేసేస్తాం కదా పైపింగ్. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ పెట్టేసుకొని ఇట్లా కుట్టేసుకొని తిప్పేసుకోవడమే. ఇక్కడ ఎక్స్ట్రా ఎక్కువ ఉంది కదా, కట్ చేసేస్తున్నాను. ఇట్లా తిప్పినప్పుడు చూస్తున్నారు ఎంత సన్నగా అయితే వచ్చిందో. ఇక్కడ లైనింగ్ మీదకి వేసేస్తున్నాను ఒక కుట్టు. ఇది వచ్చేసి థ్రెడ్ 12 నెంబర్ తీసుకున్నానండి నేను. 12 నెంబర్ మంచిగా నీట్గా వస్తుంది అన్నమాట. పైన ఒక కుట్టు వేసేసాను కదా అనుగుడు కుట్టులాగా, ఇంకా చుట్టూ జాయిన్ చేసుకోవడమే. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా మనం రెడీ చేసేసుకొని ఇప్పుడు ఒక చేతి పైన ఇంకో చేయి పెట్టేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఆల్రెడీ కటింగ్లో కొంచెం ఎక్కువనే ఉంచుకుంటాం కదండి లైనింగ్, అందుకనేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయిందండి. చంకలో ఒక 1 ఇంచ్ ఎక్కువ వచ్చినా ఏం పర్వాలేదు అన్నారు, అందుకనేసి కొంచెం ఎక్కువనే ఉంచేసి చంక సైడు. ఇక్కడ వచ్చేసి లోత్ అయితే తీస్తున్నా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం 1 ఇంచ్ ఉంచుతాం కదండి కింద ఫోల్డింగ్కి, ఆ 1 ఇంచ్ పట్టుకోము ఒక్కొక్కసారి, అందుకనేసి ఒక్కొక్కసారి పొడవు వస్తాయి అన్నమాట చేతులు. అందుకనేసి కొంచెం కుట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కువ అనిపిస్తే కట్ చేసేయచ్చు అనమాట. ఇలా చంకలో కూడా మనం స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక పార్టు అలాగే ముందు పార్ట్లు వేసేసుకొని భుజాలు అయితే జాయిన్ చేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి భుజం పైన. ఎప్పుడైనా కానీ ఫ్రంట్ నుంచే జాయిన్ చేసుకోండి. మన ఇటు సైడ్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ తక్కువనే వస్తే మళ్ళీ లైన్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఎప్పుడైనా కానీ మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ నుంచే జాయిన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి చేతుల చుట్టూ కూడా ఇట్లా కొలుసుకుంటూ ఇలా కుట్టేసుకోవడమే. ఇలా రాని వాళ్ళు ఏంటంటే భుజం పైనుంచి కూడా మనం టాకా ఇచ్చుకుంటాం కదా చిన్నది సిజర్ మార్క్, అక్కడి నుంచి కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఇటు సైడ్ అటు సైడే కుట్టుకోవచ్చు. ఈ హ్యాండ్స్ కూడా డబుల్ స్టిచ్ వేసేసేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట.
అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. కొత్త వాళ్ళకి కొంచెం బాగా అర్థమవుతుందనమాట. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అంతా కూడా నేను చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకెక్కడైనా డౌట్ అనిపిస్తే మీకు నాకు కామెంట్ చేయండి, రిప్లై కూడా ఇస్తాను. ఇక్కడైతే వెనక మార్కింగ్ చేసుకుంటున్నాను. సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో చూసుకొని వెనక పార్టు అలానే ఫ్రంట్ వాళ్ళు కుట్టి ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోండి. ఫ్రంట్ వచ్చేసి కాజా పట్టి కింద పెట్టుకొని ఉక్స్ పట్టి పైన పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. మనం ఉక్స్ ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చేతి వెడల్పు అలానే చంక వెడల్పు మళ్ళీ లాస్ట్లో ఒక్కొక్క శాఖని ఇలా కొలుసుకుంటే ఎక్కడెక్కడ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది స్ట్రైట్గా కుట్టు. ఎప్పుడైనా కానీ బ్లౌజ్కి ఇలా స్ట్రైట్గా వచ్చేయాలి కుట్లు, వంకర లేకుండా. ఇటు సైడ్ కూడా ఒక సైడ్ కొలుసుకున్నాం కదా హ్యాండ్, అదే వేసుకొని కొలిసేసేయండి. ఇటు సైడ్ కూడా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఆల్రెడీ మనం కటింగ్ వీడియో వేసుకున్నాం కదండి. 3 బ్లౌజులు ఒకేసారి వేసేసి ప్రిన్స్ కట్ బ్లౌజులు, అందులో ఒక బ్లౌజ్ అండి ఇది. మిగిలిన 2 కూడా ఎలా స్టిచ్ చేసామనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇలా 3 కానీ 4 కానీ వేసేసుకున్న తర్వాత ఈ చివర మనకి ఓవర్లాక్ లేదు కదండి, అందుకని చివరిన ఒక కుట్టు వేసేస్తున్నాను. ఇటు సైడ్ కూడా అంతే. ఓవర్లాక్ లేని వాళ్ళు ఏంటంటే చివరిన ఒక కుట్టు వేసేసేయండి. మన లైనింగ్ మెయిన్ క్లాత్ విడిపోకుండా అలానే దారాలు కూడా ఎక్కువ రాకుండా ఉంటాయి అన్నమాట బయటికి. ఇక్కడ వచ్చేసి భుజం పైన ఇలా కుట్టు కనిపిస్తుంది కదండి, దాన్ని వెనక్కి పెట్టేసుకొని చిన్నగా ఇక్కడ కొంచెమే ఇలా రఫ్ చేసేసేయండి. ఆ కుట్టు అనేది కొంచెం వెనక్కి అణిగిపోయి ఉంటుంది అనమాట, లేదంటే ఇలా పైకి లేస్తూ ఉంటుంది. ఇటు సైడ్ కూడా సేమ్ ఇది వెనక్కి పెట్టేసుకొని ఇలాగ చిన్నగా రఫ్ చేసేసేయండి అంతే కొద్దిగా. ఇట్లా చేసేసిన తర్వాత ఇప్పుడు అంతా అయిపోయింది. మనం ఇంకా థ్రెడ్స్ పెట్టాలి ఈ బ్లౌజ్కి. ఇలా చాలా రకాలుగా కుట్టుకోవచ్చండి థ్రెడ్స్ వెనకాల మనం పెట్టేది. ఇక్కడ నేనైతే మన పైపింగ్ థ్రెడ్ ఉంది కదా దాంతో స్టిచ్ చేస్తున్నాను. దారం మీద పడకుండా వేసుకోవాలి కుట్టు. వేసుకున్న తర్వాత దీన్ని మనం టర్న్ చేసుకోవాలి. చాలా ఈజీ పద్ధతి అండి ఇది ఒకటి. అలాగే ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరికేస్తుంది అనమాట, లూప్ టర్నర్ అని ఉంది, అది కూడా బాగా వస్తుంది. దాంతో కూడా కొంచెం ఇట్లా అనుకుంటే స్టార్టింగ్ రావడమే కొంచెం కష్టం ఉంటుంది. ఒక్కసారి వచ్చిందంటే ఇంకా అసలు ఆగదనమాట, మనం ఈజీగా లాగేసచ్చు. ఇది కొంచెం తప్పుకునేదాకానే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. దారాలన్నీ పీకేస్తే జాగ్రత్తగా సన్నగా అయితే వచ్చేస్తుంది. చాలా సన్నగా వస్తుంది అనమాట థ్రెడ్తో లాగింది. ఇంకా రకరకాలుగా తీయచ్చండి. సైకిల్ ఊసులు ఉంటాయి, అలానే ఇప్పుడు ఆన్లైన్లో దొరికేస్తున్నాయి వాటితోటి. ఇంకా సూదికి దారం ఎక్కించి 4-5 వరుసలు అట్లా కూడా లాగుతారు. చాలా రకాలుగా అయితే లాగొచ్చు అనమాట ఈ థ్రెడ్స్ని. చూడండి ఇదే విధంగా ఇంకోటి కూడా రెడీ చేసేసుకున్నాను 2. ఇంకా నాకు వచ్చేసి ఇక్కడ బార్డర్ దగ్గర మిగిలిందనమాట. ఈ బార్డర్ని ఒక కుచ్చులాగా అయితే రెడీ చేస్తున్నాను. చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకొని దగ్గర కంటే పెట్టేసుకొని మనకి హ్యాంగింగ్ లాగా అయితే తయారు చేస్తున్నాను. ఇలా మధ్యలో పెట్టేసేయండి. బాగా దగ్గర కుట్టుకొని కుచ్చులు ఇలా మధ్యలో పెట్టేసుకొని ఇక్కడ రఫ్ చేసేసి కింద కూడా క్రాస్కి వచ్చేసేయండి. ఇది ఒక కుచ్చులా తయారైపోద్ది అనమాట. మనకి బార్డర్ లాగా ఒక ఫ్లవర్ లాగా అవుతుంది. మీకు ఇలా అయినా వదిలేసుకోవచ్చు. ఇలా వద్దనుకున్న వాళ్ళు సూది దారంతో మధ్యలోకి కుట్టేసేయండి. ఇలా వెడల్పు అవ్వద్దనుకున్న వాళ్ళు ఇదిగోండి ఇట్లా 4 పక్కల కూడా దగ్గరికి రానిచ్చేసి కుట్టేశారంటే అదొక మోడల్ అయిపోద్ది అనమాట. ఇదిగోండి నేనైతే 2 కుట్టేశాను. మధ్యలో అయితే ఇంకా కుట్టు వేయలేదండి, అలా వదిలేసాను. ఇప్పుడు ఇక్కడి నుంచి భుజాలు 2 సమానంగా పట్టుకొని మనం ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి తెలిసిపోతుంది షేప్ అనేది. ఇట్లా క్రాస్గా పాట్ షేప్లో తిప్పాం కాబట్టి ఆ కోణం దగ్గర మనం ఇక్కడైతే థ్రెడ్స్ కుట్టేసుకుంటున్నాము.
వీటిని లోపల నుంచి కూడా వేసేయచ్చండి. మీరు అప్పటికి రెడీ చేసుకొని ఉంటే. మనం ఏంటంటే ముందు రెడీ చేసుకోలేదు కదా థ్రెడ్స్ ముందే రెడీ చేసుకుంటే మనం చుట్టూ కూడా పైపింగ్ వేస్తున్నాం కదా, ఆ టైంలోనే పెట్టేసుకోవచ్చు అనమాట. వీటిని రెండు పక్కల కూడా పెట్టేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రిన్స్ కట్ బ్లౌజు ఫ్రంట్ ఓపెన్, అలానే బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీరు కటింగ్ కూడా చూస్తే బాగా అర్థమవుతుంది. వీలైతే కటింగ్ వీడియో కూడా ఉంది, వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి. ఈ వీడియో ఇంకొంచెం మందికి వెళ్తుందనమాట మీరు వేసే ఒక లైక్ వల్ల. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చంక దగ్గర కుట్టు ఇలా కలిసిపోవాలన్నమాట. హ్యాండ్ చుట్టూ కూడా కొన్నిసార్లు ఏంటంటే పైకి కిందకి అయితే ఉంటాయి. హ్యాండ్ అనేది ఇక్కడ నీట్గా అయితే వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.